సమూయేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని దేవుని వర్తమానాలను దావీదుకుని ప్రవక్త అయిన గాదుకుని జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచిది పిల్లల సంతోషం. జరిగినటువంటి విషయాలు దావీదు యొక్క జీవితాన్ని మార్చడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను మార్చడానికి దేవుడు కొన్ని పరీక్షలు పెడుతూ ఉన్నారు. ఈ పరీక్షలలో దావీదు ఇశ్రాయేలీలు విజయం పొంది దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈ పరీక్ష నా జీవితాన్ని పరిపక్వత కలిగి చేసి దేవునికి దగ్గర చేస్తుంది అన్నటువంటి విశ్వాసము దావీదుకు కానీ ఇశ్రాయేలుకు కానీ కనిపించకపోవడం లేదు. కనిపిస్తే ఈ సంగతులన్నీ వారి మధ్యన జరిగి ఉండేవి కాదు. దేవుడు తన కోపమును రగులు కొనగా అని ప్రారంభిస్తున్నాడు. తాను ప్రేమించిన ప్రజలు ఇశ్రాయేలీలు, తాను కోరుకున్న ప్రజలు ఇశ్రాయేలీలు, దేవుడు ఇష్టపడిన ప్రజలు ఇశ్రాయేలీలు, కొలిమిలోని బయటకు తీసుకొచ్చిన ఇశ్రాయేలీలను దేవుడు ఎంత గొప్ప జన సమూహముగా ఏర్పరిచి అభిషేకించాడు. పూర్వకాలంలో మన తండ్రులు చాలా కరువు అనుభవించేవారండి, చాలా కొరతలుగా ఉండేవారండి. చిన్న చిన్న హత్త అంటే ఆ చిన్న పూరిపాకంలో మన ప్రజలు నివసించేవారు. ఆ పూరిపాకంలోనే 2 3 కాపురాలు చేస్తుండేవారండి. ఇప్పుడు గవర్నమెంట్ మనకు 5 సెంట్లు ఇచ్చినా కానీ సరిపోవడం, పక్కోటి కనీసం ధ్యానాన్ని కలుపుకుంటాం. ఎక్కడ రాత్రి మనకి పాత బ్యాంకులో 2.5 సెంట్లు ఉన్నాయి, అయినా ఏదోకి ఆక్రమణకు గురవుతూనే ఉంటాయి. కొత్త బ్యాంకులో 5 సెంట్లు ఉన్నాయి, ఏదోకి ఆక్రమణకు గురవుతూనే ఉంటాయి. నేను సెలవిస్తున్నాను, ఆక్రమించుకోనండి. ఈ జీవితం అయిపోయిన తర్వాత ఏది మన వెంట నేను ఎవరు చెప్పలేదు. ప్రతిసారి మీరు చెప్తలేదు అంటమే నా జీవితం. ఈ ఆత్మీయత ఉత్సాహంగా ఉండాలి, ఉత్సవంగా ఉండాలి. దైవజనుడిని ఉత్తేజపరచాలి, ఎంకరేజ్ చేయాలి. అలాగా చల్లారిపోతే దైవజనుడు కూడా ఆత్మయంతో చల్లారిపోతాడు. ఎవరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు దేవుని పిల్లారా, ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపము రగులు కొనగా దావీదును దర్శించిన దేవుడు దావీదుకు ఒక మాట చెప్తున్నాడు, ఈ ప్రజలను నీవు లెక్కించు. ఏ ప్రజలు లెక్కించాలి? ఆనాడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన పిల్లలను లెక్కించమంటున్నాడు. అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు, భూమి మీద కనబడుతున్న ఇశ్రాయేలుల కంటెను, ఆకాశమందు కనబడుతున్న నక్షత్రముల కంటెను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. దేవుని పిల్లలారా, అలాగే ఆశీర్వదించబడిన సంతానము ఇశ్రాయేలీలు, దేవుని చేత నడిపించబడిన సంతానము ఇశ్రాయేలీలు, దేవుని చేత అభిషేకించబడిన సంతానము ఇశ్రాయేలీలు, దేవుడు కోరికల సంతానము ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు పాపమును కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. అంత పరిశుద్ధమైన ప్రజలను దేవుడు ఎంతో ప్రేమించాడు. వాళ్ళు చేసిన పాపము దేవునికి కోపం పుట్టించింది. దేవుడు కోపం పుట్టించింది. చిన్నప్పుడు మనం చదువుకున్న దినాల్లో ఒక మాస్టర్ వ్యాఖ్యానం చేసేవారు. రైటింగ్ సరిగ్గా రాయకపోయినా క్లాస్ ఆయన బోధించేటప్పుడు మా చేతుల్లో నుంచి పెన్ను కింద పడిన ఒంగోలు పెట్టి కొట్టేవాడండి. చెప్పండి, ఏం చేసేవాడండి? ఒంగోలు పెట్టి కొట్టేవాడు. 5 ఏళ్ళు కూడా వీటి మీద ఎలా ఉంది అంటే, మా పెనం మీద అప్పం వేస్తాం చూసావా, అట్టే వేస్తాం చూడండి, అలా అంటుకుపోయి ఉండేది. ఎందుకు ఆయన కోపం
వచ్చింది అంటే ఆయన చెయ్యొద్దన్న పని మేము చేసినది. దేవుడు చెయ్యొద్దన్న పని ఇశ్రాయేలు చేశారు. ఏమిటి అంటే దేవుడు పిల్లరా, వాయు వరుసలైన జీవితాలు, విగ్రహారాధన దేవుడు చెయ్యవద్దన్న పని చేశారు. అందుకని వారి మీద దేవుని కోపము రగులుకుని, అలాంటి ప్రజలైన వారిని దావీదు దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలను నీవు లెక్క పెట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? అది లెక్క పెట్టమన్న పాపానికి దావీదు ఏం చేస్తున్నాడు? తన సైన్యాధిపతి అయిన యోవాబుని పిలిపించి, యోవాబు, ఈ ప్రజలైన ఇశ్రాయేలు అందరినీ ఎంతమంది ఉన్నారో లెక్కించు. యోవాబు చెప్పాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోవాబు ఏం చెప్పాడండి? చాలా మంచి మాట చెప్పాడండి యోవాబు. జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవ రాజులము నీవు బ్రతుకు ఉండగా యెహోవా దానిని 100 ఎక్కువ చేయును గాక. దేవునికి స్తోత్రం. నా ఏలిన వాడవను రాజులకు నీకు ఈ కోరిక ఎందుకు పుట్టింది? దేవుని ప్రజలు, ఆశీర్వదించబడిన ప్రజలను లెక్కించటము న్యాయమా? కానీ దేవుని ప్రకారం అది లెక్క పెట్టలేదు. దేవుడు నన్ను శోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. దావీదు ఎరుగగా ఉన్నాడు. మనం కూడా చాలా మార్లు ఎరగమండి. కొన్ని శ్రమలు మన మీద వచ్చినప్పుడు, కొన్ని బాధలు మన మీదకి వచ్చినప్పుడు, కొన్ని వ్యాధులు మనం చుట్టుముట్టినప్పుడు మనకు తెలియలేదు. దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను పరీక్షించుచున్నానే కానీ నిన్ను మరణమునకు అప్పగించను అన్నాడు. ఈ వ్యాధులు, ఈ బాధలు ఎందుకంటే మరణానికి అప్పగించడానికి కాదు. మరణం ఎక్కడ ఉంది? ప్రభు మరణమని గుండును విరిచేస్తాడు. మరణములకు అపజయమని కలుగజేస్తాడు దేవుడు. మరణములకు విజయము లేదు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? సెలవిచ్చిన దేవుని ఎదుట మరణము ఓడిపోయింది. ధర్మశాస్త్ర సంబంధమైన మరణము ఓడిపోయింది. దేవుడు మనందరి మీద రక్తముతో కడిగి శుద్ధి చేసి పవిత్రులుగా మార్చి నూతన నిబంధనలోనికి మనం వెలిగించాడు. ఇప్పుడు మనము పాత స్వభావములో ఉండవలసిన వారు మనం ఎలా ఉండాలి అంటే క్రొత్త స్వభావములోనికి రావాలి. ఎవరికి స్తోత్రం. పాత స్వభావం ఏమిటి? దేవుడిని ఎరగకపోవటమే పాత స్వభావం. దేవుడిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించకపోవడమే పాత స్వభావం. విగ్రహారాధన చేయడమే పాత స్వభావం. కొత్త స్వభావం ఏమిటి అంటే యేసుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం అందరం ఎలా ఉండాలంటే, యేసుతోటి విగానుకోదుమా అడ్డుగా వచ్చు వైరి గెల్వతో యుద్ధగా నమ్ముతో పోదుమా యుద్ధగా నమ్ముతో పోదుమా యేసుతోటి విగానుకోదుమా అడ్డుగా వచ్చు వైరి గెల్వతో యుద్ధగా ఎవరితో వెళ్ళాలి? నువ్వు స్నేహితులతో కాదు. ఎవరితో వెళ్ళాలి? నువ్వు బంధువులతో కాదు. ఎవరితో వెళ్ళాలి? యేసయ్యతో వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే ఆయన నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు, నీ కొరకు రక్తాన్ని కాల్చాడు. ఇది గ్రహించని దావీదు నేను రాజుని అనుకొని దేవుడిని పరిశీలిస్తున్నారని చెప్పక జనాంగాన్ని లెక్క పెట్టమంటున్నారు. దేవుడున్నారా? పదవచనంలో రాయబడిన మాట ఏంటి సార్? జనసంఖ్య చూచినందుకే దావీదు మనస్సు
కొట్టుకొనెను. జనసంఖ్యను లెక్కించినందుకు దావీదు మనసు ఏమైందట? కొట్టుకుంటుంది. బీపీ రేజ్ అయిపోయింది. ఏం రేజ్ అయిపోయిందమ్మా? బీపీ రేజ్ అయిపోయింది. ఈ రాజధాని డ్యూటీ నుంచి వస్తా కూరగాయలు కావాలనుకో మాకేమైపోతుంది? బీపీ రేజ్ అయిపోతుంది. షాపులకు తీసుకెళ్ళాలనుకోండి మీకు ఏమైపోతామా? బీపీ రేజ్ అయిపోతుంది. ఈ పిల్లలని మాట కలగకపోతే బీపీ రేజ్ అయిపోతుంది. దావీదు పశ్చాత్తాపపడకుండా దేవుని యొక్క పరిశీలన గ్రహించలేక జనాంగాన్ని లెక్కపెట్టి ఇప్పుడు తెలుసుకుని అంటున్నాడు కదా. ఏమంటున్నాడంటే నా మనస్సు కొట్టుకుంటుంది. ముందుగా ఏమంటుందంటే కొట్టుకుంటుంది. మాట చెప్పనా, చదువుకున్న పిల్లలకి ఈ రోజు రిజల్ట్స్ అని తెలిసిందనుకోండి, ఆడికి తెల్లారి రిజల్ట్స్ వస్తాయని ప్రభుత్వం ప్రకటించిన రాత్రి నిద్రకి ఎవరి నిద్ర చెప్పండి. నేను చెప్తాను, చెప్పండి చెప్పండి. ఎవరి నిద్ర ఉంటే తెల్లారి రిజల్ట్స్ అలాగే ఎవరికి నిద్ర ఉందా? నిద్ర ఎవరి నిద్ర ఉందంటే నేను ఖచ్చితంగా ర్యాంక్ లో పాస్ అవుతున్నాను, ఖచ్చితంగా కాదు. ఏమవుతుందో అని అనుమానం ఉందంటే అట్లా తెలుసా, వాడు ఫెయిల్ అయిపోతాడు. తెల్లవారు తల్లిదండ్రుల దగ్గర స్నేహితుల ముందు తాకా ఎత్తుకో తెలియక అట్లంతా వాడికి ఎలా ఉంటుందంటే గుండెగా కొట్టుకుంటూ ఉంటాడు. దావీదు గుండెగా కొట్టుకుంటుంది. ఇప్పుడు దావీదు గుండెగా సమాధానం లేదు. దావీదు మనసులో సమాధానం లేదు. దావీదు మనసు ఎంత కుదురు ఎంత ఉంటారా? దావీదు సాధిస్తున్న మాట తెలుసా, నేను చేసిన పని వలన గొప్ప పాపములో పట్టుకున్నాను. ఏంటంటే ఎందుకు పాపం పట్టుకున్నాడు నా దావీదు? దేవుని ప్రజలను లెక్కించినందుకు. నేను పాపము చేశాను, నేను అన్యాయం చేశాను, దేవునికి ఇష్టము లేని పని చేశానని చెప్పి దావీదు మనస్సు సమాధానం లేక నిద్ర లేని వాడై ఉన్నాడు. అయ్యో నేనెంత వివేకిని. అప్పుడు అంటున్నాడు, ప్రభువా తండ్రి నీ దాసుని నన్ను కనికరించు. ఏం చేయనండి? ఈ దాసుడైన నన్ను కనికరించు. మనమందరం ఎవరు? దేవుని దాసులమై ఉన్నాము, దేవుని యాచక సమూహమై ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము. దేవుడు ప్రేమించిన ప్రజలము కనుక మనం ఏదైనా తప్పిదం చేస్తే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రభువా నేను పాపము చేస్తాను, నన్ను మనుషుడు చెప్పవలసిన లేదు. నువ్వు దేవునితో చెప్పితే గనక దేవుడు నీ శత్రువుని సమాధానపరుస్తాడు. చాలా మంది హృదయాలు కఠినమైపోయి ఉన్నాయి. అవునండి, కఠినమైపోయాయి. శత్రువుని క్షమించలేని కఠినత్వం, శత్రువుతో సమాధాన పడని కఠినత్వము. ప్రభు అందుకు రక్తాన్ని కాల్చలేదండి. ఎందుకు రక్తాన్ని కాల్చలేండి? మన అందరినీ సమాధాన పడవడానికి కాల్చలేదు. సమాధాన పడవని రక్తాన్ని కాల్చలేదు. కానీ ఆయన కాల్చిన రక్తానికి మనం విలువ లేని వారం అయిపోయాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఎవరంటండి? విలువ పెట్టి కొనబడ్డారు. కానీ ఈ రోజున మనకు ఆ విలువ ఉందని చెప్పి ఎందుకు లేదు అంటే సాక్ష్యము మనలో సరే. నీ జీవితంలో లోపలైనా బయటైనా ఒకే రీతిలో ఉండాలి. నీ సాక్ష్యములో మార్పు ఉండకూడదు, నీ బ్రతుకులో మార్పు ఉండకూడదు, నీ జీవితంలో మార్పు ఉండకూడదు. అంటే ఏం చేయాలంటే స్టే అట్ హోమ్. ఏం చేయాలనుకున్నా ఎక్కడ మనం ఇంట్లో. దేవుడు మనల్ని ఇంట్లో బంధించాడు. ఎందుకు బంధించాడు తెలుసా? ప్రార్థన ఎప్పుడైనా బాగా చేయండిరా. దేవుడు ఎందుకు బంధించాడు మనల్ని? ఎప్పుడైనా భార్యతో కలిసి,
ఇప్పుడైనా పిల్లలతో కలిసి ప్రార్థన చేయండి అని బంధించాడు. దేవుని కోపమును మీ మీద వగదనివ్వకండి. దేవుని కోపమును మీ మీద కనిపించనివ్వకండి. దేవుని కోపము మీ మీద కనబడనివ్వకండి. మీలో ఆరాధన లేకపోతే, మీలో ప్రార్థన ఉండకపోతే, మీలో స్తుతి ఉండకపోతే దేవుడు కోపపడతాడు. నీ ఇంటిలోనికి తెగుళ్ళు పంపునట్లుగా ఆయన ద్వారాలు తెరుస్తాడు. ప్రపంచము ఈ రోజున ఎందుకు ఈ తెగులతో బాధపడుతుంది అంటే క్రైస్తవులు సరైన ఆరాధన లేదు, స్తుతి లేదు, దూరమైనది లేదు. ఆ దేవునికి కావలసిన ప్రార్థన చేయలేకపోతున్నారు. ఏదో ఈ రోజున ప్రార్థన అంతా ఏమైపోయిందంటే ఆయన అంటాడు హైటెక్ ప్రార్థన అయిపోయింది అంటాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదును మొదటి ప్రశ్న సంధించాడు దేవుడు. ఏమని సంధించాడు మొదటి ప్రశ్న? గత వారంలో చెప్పాను మీకు. దేవుడు పిల్లలారా ఏమంటున్నాడండి దావీదును దేవుడు? 7 సంవత్సరములు కరువు వస్తుంది, ఇష్టమేనా అని అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాల ఆకలితో అలవాటిస్తావు. నువ్వు చేసిన పనికి దీర్ఘదర్శి వెళ్ళి చెప్పాలి. ఆ దీర్ఘదర్శి పేరు కూడా చెప్పాలి మీకు. ఏమని? కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వారలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దీర్ఘదర్శి అయినటువంటి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారట? 6 ఉన్నారు. ఈ రోజున దావీదు దేవుడు రెండో ప్రశ్న సంధిస్తున్నాడు. 11వ వచనం చదవండి. ఏమని సంధిస్తున్నాడు? వచ్చి ఏ సంగతి అది? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓని ఆదివారం దేవుని సన్నిధికి రానందుకు మీ కుటుంబాన్ని విడిచిపెట్టి 6 రోజులు వెళ్ళిపోవాలి కదా. మాట్లాడే దేవుని పిల్లరా, దేవుని వాక్యం సాధిస్తాడు. నిన్ను తరముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక, ఎవరి ఎదుట నిలవలేక? నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవడానికి ఒప్పుకుంటావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని నెలలు పారిపోవాలంటే? దావీదుకున్న శత్రువులు ఎవరండి? దావీదుకు శత్రువులు ఎవరు? రాజ్యాన్ని కట్టుతున్నాడు, మందిరాన్ని కట్టుతున్నాడు, దేవాలయం చూస్తున్నాడు, కావలసినవన్నీ కోల్పోవడానికి కష్టపడుతున్నాడు, కావలసినవన్నీ డబ్బు బంగారాన్ని వెంటనే సమకూర్చుకున్నాడు. దావీదుకు శత్రువులు ఎవరండి? నువ్వు పాట పాడుతున్నావు, మందిరంలో ప్రార్థన చేస్తున్నావు, మోకరిస్తున్నావు, నీకు శత్రువులు ఎవరండి? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు, నాకు శత్రువులు ఎవరండి? దేవునికి స్తోత్రం చెప్పండి. శత్రువులు ఎక్కడుంటారంటే మన పక్కనే ఉంటారు. ఎవరంట? మన పక్కనే ఉంటారు. ఎవరు? శత్రువు. నీ తల్లి నీకు శత్రువు అవ్వచ్చు, నీ సహోదరుడు నీకు శత్రువు అవ్వచ్చు, నీ భార్య నీకు శత్రువు కావచ్చు, నీ భర్త నీకు శత్రువు కావచ్చు. కానీ దేవుని పిల్లలారా, వారిని విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టి? నీ భర్తని విడిచిపెట్టి 3 నెలల దూరంగా వెళ్ళిపోతావా? నీ భార్యని విడిచిపెట్టి 3 నెలల దూరంగా వెళ్ళిపోతావా? నీ స్నేహితులను విడిచిపెట్టి 3 నెలల దూరంగా వెళ్ళిపోతావా? అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఆయనకి 2 కొడుకులు ఉన్నారంట. చిన్న కొడుకు అడిగాడంట, తండ్రి నీకంటే నా స్నేహితులే నాకు ముఖ్యం. నువ్వు నన్ను కలవచ్చు, నన్ను పెంచవచ్చు, నాకు ఆస్తి ఉంది కనుక నీ ఆస్తుల సహా నాకు రావాల్సి ఉంది కనుక నాకు ఇచ్చేది. స్నేహితుల కోసం తండ్రిని, అన్నను, తన ఇంటి వారిని విడిచిపెట్టి స్నేహితులతో వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎవరి గొప్పోడు? నన్ను ఎవరి గొప్పోడమ్మా? అమ్మా తెలుగులో చెప్పండి. ఎవరి గొప్పోడమ్మా? ఆస్తి ఇచ్చిన తండ్రి గొప్పోడా? ఆస్తి పట్టుకుపోయిన కొడుకు గొప్పోడు? ఎవరు గొప్పోడు? ఆస్తి ఇచ్చిన నేను అంటాను
ఆస్తి పట్టుకెళ్ళి గొప్పడు. పట్టుకెళ్ళకపోతే ఆ వాట అంతా ఈ వాట ఆ వాటను పెద్దలు కూర్చోలేదా? అందుకని నాకు తెలిసినంత మట్టికి నేను అనుకుంటాను, ఈ పట్టుకెళ్ళి పోడే గొప్పడు. ఎవరు ఇస్తారు? ఎందుకు గొప్పడు తెలుసా? వాడు ఒక రోజున తిరిగి వస్తాడు. మీ తండ్రికి విశ్వాసం ఉంది. ఏమందట? వాడు తిరిగి వస్తాడు, తన తండ్రికి విశ్వాసం ఉంది. ఆస్తి పోయిన పర్వాలేదు, బాగా సంపాదించుకోవచ్చు, నా కొడుకు పోతేనా? తండ్రికి కొడుకున్నాడు. ఎట్లా? ఆ కొడుకు గోదావరిలో ఈత అలవాటు. ఎక్కడే రమ్మా ఇక్కడ ఇప్పుడు కానీ ఈత అనుకోండి, నేను విద్యాసం మంత్రి గారు వస్తాడు. అలాగా ఆ కొడుక్కి తనకున్నటువంటి ఒకే ఒక కొడుకట ఆయన ఏదంటే ఇష్టమట. అయితే ఒక రోజు మన గోదావరిలోనే ఆయన వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి నది కుంగిపోయి వరదతో నింపడి ప్రవాహం వేగంగా వెళుతుంటే ఇది నాకు లెక్క అని చెప్పి ఈతకు వెళ్ళిపోయాడు. ఈతకు వెళ్ళిపోతుంటే సుళ్ళు అతన్ని నడిపేస్తున్నాయి, వంచేస్తున్నాయి, కాళ్ళు చేతులు ఆడవడం లేదు, అతను చుట్టూ ఉంటేసి బంధించేస్తాయి. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి అరుస్తున్నాడు, అయ్యో రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతున్నాడు, రక్షించండి రక్షించండి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కుమారదేవులోనే అరుస్తున్నాడు అనుకోండి. మొట్టమొదటిగా ఒక ఇంజనీర్ వెళ్ళాడట. ఎవరెళ్ళారట? అదే రక్షిద్దాం అనుకున్నాను కానీ ఈ ఊరు పంచాయతీ నేను చెప్పిన పని చేయలేదు. ఈ ఊరు కన్నా బ్రిడ్జి కడదామన్నాను. ఈ బ్రిడ్జి కట్టేసి ఉంటే కనుక నువ్వు ఈ పార్టీ రాకపోవరా కనుక ఈ ఊరు నా మాట నేను రక్షిద్దాం వెళ్ళిపోయాడంట. నేను స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండో ఆయన వచ్చాడు. ఎవరంటే పొలిటీషియన్, రాజకీయ నాయకుడు వచ్చాడంట. అయ్యా నన్ను రక్షించండి రక్షించండి. ఎలక్షన్ నిలబడుతున్నాను, ఓటు లేదా, నేను రక్షించండి అన్నాడంట. ఎంతో మంది వచ్చారు కానీ కొట్టుకుపోతున్నటువంటి ఆ కుమారుడిని ఎవడు బయటకు తీయలేదు. గడ్డిమా పెట్టుకుని ఒక ఆయన వచ్చాడట. అయ్యా ఏమిటి ఇంతమంది నిలబడ్డారు, నిలబడ్డారు, రాజకీయ నాయకులు నిలబడ్డారు, అబ్బాయి నిలబడ్డారు, ఆయన నిలబడ్డారు, ఇంతమంది ఉన్నారు ఏంటయ్యా అని అంటే, మేమంతా తీరేంటి ఏంటయ్యా అంటే, అక్కడ ఎవరో కొట్టుకుపోతున్నారయ్యా, మా ప్రాణాలు తెగించి మేము రక్షించలేక ఎక్కడే ఉండిపోయాం. ఎవరి స్తోత్రం. అవునా అని చెప్పి ఆ గడ్డిమోపు పైన ఉండి అలా చూసాడంట. వెంటనే గడ్డిమోపు పక్కనే పడేసి ప్రాణానికి తెగించి వెళ్ళి మునిగిపోతున్నటువంటి ఆ అబ్బాయిని, కొట్టుకుపోతున్నటువంటి ఆ కుమారుని జాగ్రత్తగా పట్టుకుని ఒడ్డి తీసుకొచ్చి నిలబెట్టారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంజనీరు, రాజకీయ నాయకుడు, అక్కడ డాక్టర్లు, అక్కడ జనాంగము, అక్కడ ప్రజలందరూ ఏమయ్యా ఎంత ప్రాణానికి ఎందుకు తెగించవయ్యా, నువ్వు కూడా చచ్చిపోతే ఏమైపోతున్నాడంట. అప్పుడు ఆ తండ్రి అంటున్న జవాబు ఏంటో తెలుసా? ఆ కొట్టుకుపోతున్నది ఎవరు కాదయ్యా, నా కొడుకు. ఏం చెప్పండి? ఆ కొట్టుకుపోయి ప్రాణ సంకటముతో మునిగిపోతూ తేలుతూ ప్రాణ భీతితో ఉన్నాడే నదిలో ఎవరో కాదయ్యా, నా కొడుకు ఉన్నాడంట. దేవుని పిల్లారా, రక్షించిన వాడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసు. కొట్టుకుపోతున్నది ఎవరో తెలుసా? నీవు నేనే. మనల్ని మన ప్రభు విడిచిపెట్టేవాడు కాదండి. మనల్ని మన ప్రభు పైకి లేవదీసేవాడు. అప్పుల్లో ఉన్నావా, పైకి లేవదీస్తాడు. సమస్యలో ఉన్నావా, పైకి లేవదీస్తాడు. బాధలో ఉన్నావా, పైకి లేవదీస్తాడు. వ్యాధులో ఉన్నావా, ప్రభుని లేవదీస్తాడు. ఎప్పుడు లేవదీస్తాడంటే నీ తండ్రి వైపు నువ్వు చూచినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తండ్రి వైపు నువ్వు చూచినప్పుడు తప్పకుండా తండ్రిని రక్షిస్తాడు. దేవుని పిల్లారా, దావీదు పాపాన్ని తెలుసుకున్నాడు. దావీదు తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు. దావీదు దేవుని వైపు తిరిగి, నేను పాపిని, నేను అవివేకిని, నీకు ఎదురుగా నేను ద్రోహం చేస్తున్నాను ప్రభువా అని దేవుడు 3 ప్రశ్నలు సంధించాడు. మొదటి దానికి ఒప్పుకోలేదు.
రెండవ దానికి ఏంటో తెలుసా? నీ శత్రువు యొక్క నిలవలేక 3 నెలలు పారిపోవన్నాడు. ఎవరికి స్తోత్రం. దావీదుకి దీర్ఘకాల శత్రువులు ఎవరు అంటే ఫిలిష్తీయులు. ఎవరండి? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయులతో నిత్యము దావీదుకి శత్రుత్వం మిగిలిపోయింది. ఫిలిష్తీయులు దావీదును క్షమించలేదండి. చంపాలని ఎదురు చూశారు. రాజైనా సరే దావీదును చంపాలని చూశారు. చక్రవర్తి అయినా సరే రాజును చంపాలని చూస్తారు. దావీదుకు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేసింది ఎవరంటే ఫిలిష్తీయులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పవలసిందే తెలుసా? నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నాలో ప్రాణించిను నీకు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నాలో ప్రాణించిను. ఎంతో మంది ఈ రోజున పారిపోతున్నారండి. సహవాసాలు విడిచి పారిపోతున్నారండి. బుధవారం విడిచి పారిపోతున్నారండి. శుక్రవారం విడిచి పారిపోతున్నారండి. ఆదివారం విడిచి కూడా పారిపోతున్నారండి. వీళ్ళు ఎవరో తెలుసా? సహవాసాలు విడిచి వెళ్ళిపోయిన వాడు. ఎవరో తెలుసా? ఆ బాధను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు. ఎవరో తెలుసా? సహోదరులతో కలిసి దేవుని స్తుతించక వెళ్ళిపోయిన వారు ఓటమికి గురైపోతారు. జాగ్రత్త. దేవునితో పోరాటం చేసిన వాడు గెలవలేదు. అలా గెలవాలి అంటే కనుక దావీదు క్షమించాలి, యాకోబు అని మగసిరి కలిగి ప్రార్థించాలి. గమనక మగసిరి కలిగి ప్రార్థించాలంటే బుధవారం మాట్లాడడం కరోనా వచ్చిందని పారిపోయింది. కరోనా నీ ఇంటి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలియదేమో. కరోనా నీ చుట్టే తిరుగుతున్న సంగతి తెలియదేమో. కరోనా ఉంది కదా దేవుని విడిచి పారిపోతే దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టి పారిపోతాడు. అప్పుడు నువ్వు కరోనా నుండి ఎంత మాత్రం తప్పించుకోలేదు. విడిచిపెట్టమంటున్నాడు. శత్రువులతో జయించలేక, శత్రువులతో పోరాటం చేయలేక విడిచిపెట్టేవయ్యా. ఎవరిని విడిచిపెట్టాలంట? ఎక్కడైతే నివాసం ఉన్నాడో ఆ నివాసాన్ని విడిచిపెట్టేనంటున్నాడు. ఏమిటి? దావీదు నివాసం ఎక్కడంటే యెరూషలేము. దావీదు ఎక్కడ నివాసం చేస్తున్నాడు తెలుసా? యెరూషలేము. యెరూషలేము విడిచిపెట్టమంటున్నాడు. ఎన్ని రోజులు? 3 నెలలు. యెరూషలేమును విడిచిపెట్టమంటున్నాడు. దావీదు ప్రేమగా కట్టుకున్న యెరూషలేము, దేవునికి సుందరమైన పట్టణము, దేవునికి సియోను కోట, దేవునికి రమ్యమైన పట్టణము, దేవునికి నచ్చిన పట్టణాన్ని దావీదు 3 నెలల్లో విడిచిపెట్టమన్నారు. యెరూషలేమును విడిచిపెడితే దావీదుకు అన్ని దూరమైపోతాయి. యెరూషలేమును విడిచిపెడితే దావీదుకు అన్ని దూరమైపోతాయి. యెరూషలేము అనగా అర్థం సంఘం. యెరూషలేము అనగా అర్థం సంఘం. సంఘాన్ని ఎవరు విడిచిపెట్టకూడదు. సంఘాన్ని ఎవరు మర్చిపోకూడదు. సంఘాన్ని విడిచి వెళ్ళిపోకూడదు. సంఘాన్ని మర్చి వెళ్ళిపోకూడదు. సంఘాన్ని విడిచి మార్చి నువ్వు జీవిస్తావు. నీ మీదికి శత్రువులు మోగవుతారు. ఎవరికి స్తోత్రం. శత్రువు అనగా అపవాది. నీ చుట్టూ ఉన్న ప్రజలు కాదండి. నీ చుట్టూ ఉన్న ప్రజలని ప్రేమించవచ్చు. నీ చుట్టూ ఉన్న ప్రజలను హత్తుకోవచ్చు. నీ చుట్టూ ఉన్న ప్రజలను గౌరవించవచ్చు. కానీ అపవాదికి అయ్యేం అవసరంలే. నీ మీద జాలి చూపించడు, కరుణ చూపించడు, ప్రేమ చూపించడు. అపవాది నీ మీద దాడి చేస్తాడు. అపవాది నీ మీద దాడి చేయనట్లుగా దేవుడే నీ చుట్టూ ఉన్న కంచెను తీసేస్తాడు. అప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది? నీ విశ్వాసం ఏమవుతుంది? దావీదు యెరూషలేమును విడిచిపెట్టి పారిపోయాడు.
దావీదు చుట్టూ ఉన్న కంచెలు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీసేస్తాడు. అపవాది దాడి చేస్తాడు. అబ్షాలోము తరుగుతున్నాడు. దావీదు నెమ్మదిని పరిగెడుతున్నాడు. దావీదు పరిగెడుతున్నాడు. కొండలు, గుహలు, లోయలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, పొట్లు ఎన్ని ఎదురొచ్చిన పరిగెడుతూనే ఉన్నాడు. చివరికి ఎక్కడుండిపోయి తెలుసా? ఎవరైతే శత్రువులైతే ఉన్నారో అలాంటి శత్రువులతో ఉన్నటువంటి ఫిలిష్తీయుల మధ్యలో పారిపోయాడు. అబ్షాలోము కూడా దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభువా నన్ను జ్ఞాపకం చేస్తాను. దావీదు ఎవరు ప్రార్థించాడండి? ప్రభువా నన్ను జ్ఞాపకం చేస్తాను. నా మీద 2 బాణాలు గురిపెట్టి ఉన్నాయి. ఎన్ని బాణాలు అంటే 2 బాణాలు గురిపెట్టి ఉన్నాయి, నేను తప్పించుకోలేను. 2 బాణాలు గురిపెట్టి ఉన్నాయి, నేను ఎంత మాత్రం తప్పించుకోలేను. ఇటువైపు తిరిగిన ఏదో ఒక బాణం నా మీదకి వస్తానయ్యా, నీకు మాత్రమే సాక్ష్యం. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ప్రార్థించాడు, దేవుని ఆత్మ దావీదు మీదకు రాగా దావీదు నొరగ కక్కుకుంటూ నాట్యం చేసి దేవుని స్తుతించాడట. పిచ్చివాడైపోయాడట. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించడానికి మనం కూడా అయిపోవాలండి, పిచ్చోడు అయిపోవాలి. అయిపోవాలంట, పిచ్చోడు అయిపోవాలి. దేవునుకున్నారా? దావీదు ఫిలిష్తీయుల మధ్యన ఎలా ఒకడంటే పిచ్చోడైపోయాడు. దేవుని స్తుతిస్తుంటే దావీదు నోటి నుండట నొరగ కారిందంట. ఏంటండి? నొరగ కారిందంట. నాట్యం చేసి దేవుని స్తుతిస్తుంటే అబ్షాలోము బాణం గురిపెట్టి తండ్రి వైపు చూచాడట. ఇలాంటి పిచ్చివాడిని నేను బాణం పెడితే నేను రాజుని, ఇలాంటి పిచ్చివాడిని చంపడానికి నేను రాజుని కాదు, బలవంతుని చంపాలి, తెలివైన చంపాలి, రాజు లక్షణం అదే అని చెప్పి దావీదు మీదకి బాణం వేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాట. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడండి దావీదు? ఫిలిష్తీయుల మధ్యలో ఉన్నాడు దావీదు. నెమ్మది లేక సమాధానం లేదు. దావీదు జీవితంలోనికి దేవుని ఆత్మ ప్రవేశించింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ ప్రవేశించిందో దావీదు పగపట్టినటువంటి దీర్ఘకాల శత్రువుని ఫిలిష్తీయుల మనస్సులన్నీ వెంటనే దావీదును ఆకర్షించాయట. దేవునికి స్తోత్రం. రాశాడండి 23వ కీర్తన దావీదు. యెహోవా నాకు ఏమీ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను, దేవుని ఆత్మ సంపాదించిన వాడైన మాట్లాడుతున్నాడు. దావీదును చూసి ఫిలిష్తీయులు బాణాలు వేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు. ఆ బాణాన్ని విరిచి బాణాలను కాల్చేశారట. కాల్చేసి దావీదు కడుపు వెనక వెన్నముకు అంటుకుపోతుంటే దావీదు కడుపును చూసిన ఫిలిష్తీయులు జాలి పడ్డారట. ఆమేన్. కరుణ చూపించారట. వెంటనే దావీదు ఆకలితో ఉన్నాడని శత్రువుని ఫిలిష్తీయులు గ్రహించి ఫిలిష్తీయుల దావీదుకి శ్రేష్టమైన భోజనములు వండి తీసుకొచ్చి దావీదు కడుపు నిండా పెట్టారట. అప్పుడు అంటున్నాడు దావీదు, నా శత్రువుల ఎదుట నాకు భోజనమును నా శత్రువుల ఎదుట నాకు భోజనమును. ఆవిడ బిస్కెట్ పంచుతుంది. బస్సులో కూర్చున్నాం, బిస్కెట్ తెచ్చుకుంటా వస్తుంది. నా పక్కోడికి ఇచ్చింది, నాకేమోకంటే ఆ పక్కోడికి ఇచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చెప్పండి తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆవిడకి నాకు ఆప్షన్ కావాల్సి వచ్చింది. దేవుడు ఏది భూమి మీద నాకు శాశ్వతము, శత్రువుల దగ్గర నీ ఆత్మీయ జీవితం వారు క్షమించేటట్టుగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నా శత్రువుల ఎదుట నాకు భోజనము, నూనెతో నా తల. దావీదు పరుగులెత్తి
దావీదు గొట్టల గుండా కొండల గుండా దుమ్ములోను ధూళిలోను పరిగెడితే దావీదు గడ్డముతో తలంతా మాసిపోయింది. పిలిస్తేట నూనెతో తల అంటి ఆ తలను గడ్డములు గీసి దావీదు చాలా సుందరుగా తయారు చేసినట్ట. ఎవరో ఎవరైనా రాజ్యం విడిచిపెట్టి పారిపోతే ఈ ధన్యత లభించదండి. రాజ్యము అనగా సంఘం. యెరూషలేము అనే సంఘం. ఎవరు సంఘాన్ని విడిచిపెడతాడు, సంఘాన్ని మార్చిపెడతాడు, అట్టి వాళ్ళు మేలు పొందలేదండి. ఎన్ని నెలలు అంటే 3 నెలలు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘాన్ని పోగొట్టుకుంటే దేవుని ప్రక్కన కూర్చుని సింహాసనాన్ని కూడా పోగొట్టుకుంటాడు. అందుకని దావీదు దాన్ని ఒప్పుకోలేదు. రెండవదిగా ఇంకేమంటాడు తెలుసా? విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పట్టణాన్ని విడిచిపెట్టడం అంటే, దేవుని సంఘాన్ని విడిచిపెట్టడం అంటే, దేవుడు తన సంఘాన్ని ప్రేమించి సంఘములోనికి పంపుతున్న కృపావరాలను విడిచిపెట్టి పంపుతున్నాడు. ఆమేన్. సంఘములోనికి పంపుతున్నాడు ఏమిటి? కృపావరాలు. కృపావరాలు వస్తున్న దినాలలో, కృపావరాలతో నింపబడుతున్న దినాలలో, కృపావరాలతో నింపబడిన సంఘములో దావీదు దూరంగా వెళ్ళిపోతావా? ఇష్టమైన నీకు ఒప్పుకుంటావా అని అడుగుతున్నాడు. కృపావరాలను పోగొట్టుకుంటుందండి. దావీదుని ఇంకా ఏమడుతున్నాడు తెలుసా? యెరూషలేము సియోను కోట, అది పరలోక రాజ్యమునకు సాదృశ్యముగా ఉంది. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? దావీదును సంధించిన ప్రశ్నలు. దావీదు తప్పిదం చేశాడు, దేవునికి కోపం పుట్టించాడు. అటు దావీదు మనసు కూడా ఎంత మాత్రం సమాధానం లేక నెమ్మది లేక జీవించాడు. ఈ రోజున దావీదు ఒప్పుకుంటున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. దేవుని వైపు తిరిగాడు. తండ్రి, నేను పాపిని. తండ్రి, నీ తండ్రి నీ సన్నిధిలో నిలవబడలేని పాపము నేను చేశానయ్యా, క్షమించు. అవివేకినైపోయానయ్యా, దౌర్భాగ్యుడైపోయానయ్యా, నన్ను క్షమించని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున దేవుని నిన్ను దొరుకుతున్న నిష్ఠుడు ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోవటానికి ఒప్పుకుంటావా అని దావీదు అడుగుతుంటే, దావీదు అంటున్నాడు, కుదరదన్నాడు, ఒప్పుకోనన్నాడు. మొదటి ప్రశ్నకు ఒప్పుకోలేదు, రెండవ ప్రశ్నకు ఒప్పుకోలేదు. దేవుడు దావీదును 3వ ప్రశ్న వేస్తున్నాడు. 3వ ప్రశ్న మంచివాడు విశేషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.